సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త లూట్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఇందులో వచ్చేసి మీకు పర్ రెఫర్కి 400 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ సైన్అప్ బోనస్ కింద 250 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో ఏంటి, మనకు ఎలా సైన్అప్ బోనస్ని క్లెయిమ్ చేసుకోవాలి అండ్ రెఫర్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఆన్ చేసుకున్నామని ఎలా విత్డ్రా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అంతకంటే ముందుకు ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటే అక్కడి నుంచి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఇన్ కేస్ మనకు లింక్ వర్క్ కాకపోతే సింపుల్గా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బాల్లో యువర్ టెక్నికల్ అని సర్చ్ చేయని మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడి నుంచి అయితే మీరు క్లిక్ అయితే చేసేసేయండి. ఇక్కడ డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. అక్కడ నుంచి యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసే ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనం ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క పాస్వర్డ్ సెట్ అయితే చేసుకోండి. పాస్వర్డ్ కూడా మీకు వచ్చేసి ఒక అప్పర్ కేస్ అయితే ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. టోటల్గా చూసుకుంటే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. అండ్ తర్వాత ఎంపిన్ అంటే మనకు యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది కదా. సో అలా 4 డిజిట్ నెంబర్ అయితే సెట్ అయితే చేసుకున్న తర్వాత రెఫర్ కోడ్ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. ఇన్ కేస్ మనకు రెఫర్ కోడ్ రాకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే రెఫర్ కోడ్ అయితే ఇచ్చింటాను. సో మస్ట్ అండ్ షుడ్గా అయితే రెఫర్ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు ఏదైతే సైన్అప్ బోనస్ ఉందో సో అదైతే మనకైతే వచ్చేస్తుంది. కాబట్టి సో డిస్క్రిప్షన్ లింక్ అంటే మనకు కోడ్ అయితే ఇచ్చింటాను. ఆ కోడ్ అయితే ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అలో చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారో అండ్ తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో సో అవన్నీ దానికి మనకు ఓటీపీ అయితే వస్తాయి. సో ఓటీపీ అయితే వెరిఫై చేసుకుని ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇందులో వచ్చేసి మనకు ఒక చిన్న కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో కింద మీకు 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. హోమ్ పోర్ట్ఫోలియో, ఒక గిఫ్ట్ సింబల్, మార్కెట్ ప్రొఫైల్ అని. సింపుల్గా ప్రొఫైల్ ఆప్షన్లో అయితే వచ్చేయండి. అండ్ ప్రొఫైల్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కేవైసీ సెక్షన్లో అయితే వచ్చేయండి. కేవైసీ సెక్షన్లో వెళ్తే సో ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్ కేవైసీ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు 2 టైప్స్ అయితే మనకు కేవైసీ అయితే ఉంటాయి. సో ఆటో అప్రూవల్ టైం వచ్చేసి మనకు 15 మినిట్స్లో అవుతుంది. అండ్ మాన్యువల్గా ఎంటర్ చేసే మనకు 6 అవర్స్ అయితే అవుతుంది. అంటే మనకు ఆటో అప్రూవల్ అంటే సింపుల్గా మనకు ఆధార్ కార్డుకి వచ్చేసి మొబైల్ నెంబర్ లింక్ అవ్వడం కానీ సో లింక్ అయ్యింటే ఒక 15 మినిట్స్లో మనకు కేవైసీ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇన్ కేస్ మనకు ఆధార్ కార్డ్ కన్నా లింక్ కన్నా కాలేకపోతే సో మాన్యువల్గా ఎంటర్ చేసి మీరు 6 అవర్స్ అయితే టైం అయితే పడుతుంది. సో మీరు సింపుల్గా ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు సింపుల్గా మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ గాట్ ఇట్ పైన అయితే క్లిక్ చేయండి. ఏదైతే మీరు మెయిల్ ఇచ్చారో సో అందులో వచ్చేసి ఒక కన్ఫర్మేషన్ లింక్ అయితే వస్తుంది. సింపుల్గా మెయిల్ అయితే ఓపెన్ చేస్తే మనకు ఇలాంటి మెయిల్ అయితే వస్తుంది. సింపుల్గా క్లిక్ హియర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అథెంటికేషన్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ అని అయితే ఉంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేసి మీ మెయిల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు డీజీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సో ఇదైతే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీజీ లాకర్ కేవైసీ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అడుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అలో చేసేసేయండి. వన్స్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఒక క్యాప్చా అయితే కనిపిస్తుంది. ఆ క్యాప్చా అయితే ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ మీరు ఏదైతే ఆధార్ కార్డుకి ఇచ్చారో సో ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసి ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్స్ అన్ని అలో అయితే చేసేసాయి. వన్స్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కేవైసీ ప్రాసెస్ కంప్లీటెడ్ అయితే వచ్చేసింది. సో ఇది సింపుల్గా మనకు కేవైసీ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు కేవైసీ అయితే కంప్లీట్ అయింది. అండ్ మనకు సైన్అప్ బోనస్ ఎప్పుడు ఎలా వస్తుందంటే సింపుల్గా ఇక్కడ వచ్చేసి మీకు పోర్ట్ఫోలియో సెకండ్ ఆప్షన్ అయితే ఉంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. కింద ఏదైతే సైన్అప్ బోనస్ అయితే చెప్పానో సో 100 రూపీస్ నుంచి 250 రూపీస్ ఎలా వస్తుంది అనేది కూడా చెప్తాను. సో ఇందులో వచ్చేసి మనకు 100 రూపీస్ స్టార్టింగ్ అయితే వస్తుంది. ఎక్స్ట్రా 150 రూపీస్ ఎలా వస్తుందో లాస్ట్కి అయితే చెప్తాను. సో ఇక్కడ టోటల్గా బీటీసీకి అయితే వస్తుంది. దీన్ని మనం ఎలా సెల్ చేసుకుని ఎలా మన యొక్క మనీ ఎన్ఆర్లో అంటే ఇండియన్ రూపీస్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ ఏదైతే ఉందో హోమ్ సెక్షన్లో అయితే వచ్చేసి హోమ్ సెక్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ప్రొఫైల్ సెక్షన్లో అయితే వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ అయితే చేసుకుని ఇక్కడ బ్యాంకింగ్ అండ్ పేమెంట్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ హోల్డర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అంటే మీ యొక్క బ్యాంక్ నేమ్ అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ సేవింగ్ టైప్ అయితే సేవింగ్, కరెంట్ అయితే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత పోర్ట్ఫోలియో అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ బీటీసీ ఏదైతే మనకు సైన్అప్ బోనస్ బీటీసీలో అయితే వచ్చిందో సో ఆ బీటీసీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ బీటీసీ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో సెల్ పైన అయితే క్లిక్ చేయండి. సెల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు 100% అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెల్ అయితే చేసేసాను. వన్స్ ఇక్కడ సెల్ అయితే చేసిన తర్వాత డైరెక్ట్గా మనకు ఆటోమేటిక్గా ఏదైతే బీటీసీలో ఉండే సైన్అప్ బోనస్ ఏదైతే అమౌంట్ ఉందో సో అది వచ్చేసి టోటల్గా మనకు ఐఎన్ఆర్లో అయితే క్రెడిట్ అయితే అవుతుంది.
ఇప్పుడు మీకు ఎక్స్ట్రాగా 150 రూపీస్ సైన్ అప్ బోనస్ అంటే టోటల్ 250 రూపీస్ అయితే చెప్పాను కదా. సో అది ఎలా వస్తుందంటే సింపుల్గా క్లియర్గా చెప్తాను చూడండి. ఏదైతే 250 రూపీస్ అయినా బోనస్ అయితే చెప్పానో సో దానికోసం మీరు సింపుల్గా డిపాజిట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. సో ఎలాగో మనం విత్డ్రా చేసుకోవడానికి ఎలాగో డిపాజిట్ అయితే చేయాల్సి వస్తుంది కాబట్టి సింపుల్గా ఇక్కడ మీరు సో పోర్ట్ఫోలియో అయితే వచ్చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మీకు ఒక 100 రూపీస్ అయితే డిపాజిట్ అయితే చేసేసాను. ఐఎన్ఆర్ పైన అయితే క్లిక్ చేసి సో ఇక్కడ మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది, ఇన్స్టాంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా అయితే ఉంటుంది. సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేసి అమౌంట్ అయితే ఎంటర్ అయితే చేసి ఇక్కడ డిపాజిట్ అయితే చేసేసాను మీ యొక్క బ్యాంక్ త్రూ. సో ఇక్కడ వచ్చేసి మీకు ఐఎన్ఆర్లో అయితే వస్తుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే శుభాయిన్లు కానీ లేదంటే బీటీసీలో అయితే సో బై చేసుకుని ఒక ట్రేడ్ అయితే కంప్లీట్ చేయండి. ఆటోమేటిక్గా 150 రూపీస్ కూడా అయితే వచ్చేస్తుంది. అండ్ తర్వాత మీకు రెఫర్కి వచ్చేసి 400 రూపీస్ అయితే చెప్పాను. సో రెఫర్కి సంబంధించింది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో వెన్ యువర్ ఫ్రెండ్ మైట్ అప్ టు 250 రూపీస్ బిట్ కాయిన్ వెన్ యూ కంప్లీట్ హిజ్ కేవైసీ అండ్ మేక్స్ ఎ ట్రేడ్. అంటే మీరు ఎవరికైతే రెఫర్ చేసింటారో అతను కూడా సో ట్రేడ్ కంప్లీట్ చేసి కేవైసీ కంప్లీట్ చేసి మీకు ఇన్స్టెంట్గా వచ్చేసి 400 రూపీస్ అయితే ఇస్తారు. సో అది కూడా వచ్చేసి మనకు 5000 సంబంధించిన ఓర్త్ ఏదైతే బీటీసీ ఉంటుందో సో ఆ 5000 రూపీస్ సంబంధించిన ట్రేడింగ్ కంప్లీట్ చేస్తే మీకు 400 రూపీస్ అయితే వస్తుంది. సో లేదు జస్ట్ ఏదైతే కేవైసీ కంప్లీట్ చేస్తే మీకు ఇన్స్టాంట్గా వచ్చేసి 100 రూపీస్ అయినా అంటే రెఫర్ బోనస్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు రెఫర్ చేసిన అతను 5000 రూపీస్ కంటే ఎక్కువ ట్రేడింగ్ చేస్తే సో మనం డైరెక్ట్గా మళ్ళీ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. 5000 యాడ్ చేసుకొని ఒక ట్రేడ్ కంప్లీట్ చేసి మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. వన్స్ ఇక్కడ 5000 రూపీస్ ట్రేడింగ్ కంప్లీట్ చేసి మీకు ఇన్స్టాంట్గా 400 రూపీస్ అయితే అంటే రెఫర్ కింద అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్కి కూడా 250 రూపీస్ అయితే సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. ఇలా అయితే వస్తుంది. ఇన్ కేస్ మీకు మా దగ్గర అంత అమౌంట్ లేదనుకుంటే సింపుల్గా కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. ఒక ట్రేడ్ ఏదైతే ఉందో బిట్ కాయిన్లో వచ్చిన సైన్ అప్ బోనస్ అమౌంట్ని ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏదైతే ట్రేడ్ చేస్తారో అది చాలు. తర్వాత మీకు ఏదైతే బోనస్ వచ్చిందో 100 రూపీస్ దాన్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్కి కూడా 100 అయితే వస్తుంది. సో దాన్ని కూడా డైరెక్ట్గా 100 రూపీస్ ఒక 20 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ యాడ్ మనీ చేసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క రెఫర్ కూడా అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇక్కడ నుంచి మనం విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ పోర్ట్ఫోలియోకి వచ్చేయండి. పోర్ట్ఫోలియోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఐఎన్ఆర్లో ఇక్కడ విత్డ్రా ఆప్షన్ అయితే ఉంది. విత్డ్రా పైన అయితే క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మనకు మినిమం విత్డ్రా వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను ఎన్నిసార్లు విత్డ్రా చేశానని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో 457 అని 150 అని 400 అని అండ్ 1040 రూపీస్ అని సో ఇలా చాలా విత్డ్రా అయితే చేశాను. సో చాలామంది అర్నింగ్ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అర్న్ అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.